నీ భర్త కానీ భార్య కానీ నిన్ను హింసించినప్పుడు కానీ నిన్ను అవమాన పెట్టినప్పుడు, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు నిన్ను హింసించి బాధ పెడుతూ నానా రకమైన అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు స్వభావము బయటపడనివ్వాలి. ఆమెను చెప్దామా అండి? కష్టం ప్రియులారా, చాలా కష్టం. నేను చెప్తున్నంత సులభం కాదు ఇది. కానీ ప్రభు మనకు అందుకని అంటాడు ప్రియులారా, అవుట్ ఆఫ్ నోవేర్ పాల్ సడన్లీ రైట్స్ ద లార్డ్ ఈజ్ నియర్. ప్రభు సమీపంగా ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు. నేను ఆలోచించాలి, ఎందుకు సడన్గా ఇక్కడ ప్రభువు సడన్గా దగ్గరున్నాడని చెప్తున్నాడంటే ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. నీ సహనము ఇతరులకు చూపించటానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన నీ యొక్క సమస్యల్లో నిన్ను చేయి పట్టుకున్నా, నిన్ను వదిలిపెట్టలేదు. ఆయన నీకు సమీపంగా ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఒంటరివాడిని అయిపోయాను, ఒంటరిదాన్ని అయిపోయాను, కానీ మనుషులు వదిలిపెట్టింటారేమో, కానీ ప్రభు సమీపంగా ఉన్నాడు. నీ ప్రభు నిన్ను వదిలిపెట్టలేదు, నీ ప్రభు నిన్ను మర్చిపోలేదు. నీ ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు, నీ ప్రతి కన్నిటికి భాషను ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అందరూ చెప్పండి, నా ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు, నా ప్రభు నాకు సమీపంగా ఉన్నాడు. ఎస్, యువర్ లార్డ్ ఈస్ నియర్ యూ టు మేక్ యూ ఎ ఛాంపియన్ ఇన్ లైఫ్. అందుకనే మన స్వంత శక్తితో పోరాడకూడదు ప్రియులారా. మన సొంత శక్తితో పోరాడితే ఎలా ఉంటుంది? వారు ఒక మాట మాట్లాడితే మనం 2 మాటలు మాట్లాడతాం. వారు ఒక దెబ్బ వేస్తే 2 దెబ్బలు వేస్తాం. వారు ఒక పని చేస్తే మనం 2 పనులు చేస్తాం. నేను తక్కువ కాదు అంటే నేనేం తక్కువ అనే స్థాయికి మనం వస్తాం. మన స్వంత జ్ఞానం అది నేర్పిస్తుంది ప్రియులారా. మన అహం అది నేర్పిస్తుంది. మనకు సహనం లేనప్పుడు మనం అలా మాట్లాడతాం, కానీ సహనం ఉన్నప్పుడు మనం తేడాగా ఉంటాం. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ యొక్క అత్తగారింటి వారు కానీ, నీ ఆడపడుచులు కానీ, నీకు తెలిసిన వారు కానీ, మీ ఆఫీసులో కానీ, బంధువులు కానీ, ఇరుగు పొరుగు వారు, స్నేహితులు ఎవరైనా అవమానకరంగా మాట్లాడినా నువ్వు వారితో ప్రేమతోనే నువ్వు ఉంటావు. ఆమేన్. ఇట్ ఈస్ ఓన్లీ పాసిబుల్ వెన్ యు ఆర్ రూటెడ్ ఇన్ క్రైస్ట్.